ఏమిటన్నా చాలా హుషారుగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు తమ్ముడు, మనం కలవకుంట నాశం మన వైపే రెక్కలు కట్టుకొని వస్తుంది. అదేమిటో కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పన్నా. ప్రపంచం మాట్లాడారు, మనం ఫోన్ చేశాడ్రా. ఏమిటన్నా నువ్వు చెప్పేది నిజమా? మనం కళ్ళకంటున్న కార్యక్రమం మనోళ్ళపై తిరిగిందా? అంటే మనం ఊహించిన విధంగా కోట్లాను కోట్లకు అధిపతులు కాబోతున్నాం అన్నమాట. అవునా తమ్ముడు, ఈ అవకాశాన్ని జారవేయకూడదు. మనం సక్సెస్ అయితే ఈ ప్రపంచానికే మనం అధిపతులం కావచ్చు. కానీ ఏమిటన్నా చెప్పన్నా, ఎవరైనా చంపాలా? మన దారి కట్టొచ్చిన ఎవరైనా సరే, ఎంతటి మనవారైనా సరే, ఇన్వెట్ల సంతలో అడ్డంగా నరికేస్తా. ఆవేశపడక తమ్ముడు, నీకు ఆవేశం ఎక్కువ, నాకు ఆవేశం ఎక్కువ. తమ్ముడు, రాజకీయం రంగులు కావడంలా తిరిగేది. మరి మనం ఏం చేయాలన్నా? పెట్టిన కండిషన్ ప్రకారం ముందుగా మన దేశంలో మందు పాత్రలు వశం చేసుకుని మొత్తం పక్కన ఉన్న గుంటూరు సిటీలో మేజర్ రంజిత్ కుమార్ ఉన్నాడు కదా. అవునన్నా, మేజర్ రంజిత్ కుమార్ ఉన్నాడు. వాడితో మనకేమిటి పని? వాడు మనకు కావాలి. వాడికి ఈ దేశం అన్నా, ఈ దేశ సౌభాగ్యం అన్నా చాలా ఇష్టం. వాడికి ఎంత కష్టపట్టి ఉన్నా మన మాట వినాలి, విని తీరాలి. మన మాట బంగారు మాటలో సాగాలంటే వాళ్ళు చిత్రహింసలు పెట్టారా సరే మన దారికి తెప్పిస్తా. చూడు తమ్ముడు, చిన్న విషయానికి ఆవేశపడకు. ముందు అడుగుదాం, విన్నాడా వాడి లక్కు, లేదంటే మన స్టైల్లో మనం వెళ్ళిపోదాం. అన్నా, నేను వెంటనే వెళ్ళి ఆ రంజిత్ కుమార్ని కలిసి వస్తా. ఓకే ఓకే తమ్ముడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నా నాగేంద్ర భూపతి తమ్ముడిని రుద్ర భూపతిని. అయితే ఏం పని మీద ఎక్కడికి వచ్చావు? చెబుతాను రంజిత్ కుమార్. అలాగే అడగండి. అందుకే ముక్కుసూడిగా అడుగుతున్నా. ఓకే, అలాగే అడగండి. మన ఇండియా సరిహద్దుల్లో ఉన్న కుమారనాథేల గూడెన్స్ దేశ రక్షణ వివరాలు మందు పంతులు ఎక్కడెక్కడ పెట్టారు, ఐఎస్ఐ తీవ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకురాకుండా ఉండడానికి స్వరంగా మార్గాలు ఉన్నాయో అవన్నీ మాకు వివరంగా చెబితే నువ్వు సాధారణంగా జీవించే నీ జీవితాన్ని అందరూ ఎక్కిస్తా. అంటే నువ్వు ఎవరి సంబంధించినోడువా? అఫ్కోర్స్, నువ్వు ఎలా ఉంచుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ రహస్యాలు మాకు చెబితే ఆపరానికి జాతి లేని కుక్క మీరు మాట్లాడుతున్నావు. భార్య పిల్లలు వదులుకొని నా దేశ సరిహద్దులో శత్రు సైన్యం చొరబడకుండా 24 గంటలకు చెమటార్చి కప్పలాగా నీలాంటి దేశద్రోగులకు అప్పగించడానికి కాదురా. మిస్టర్ రంజిత్ కుమార్, మీరు ఎక్కడ ఉంది మీ దేశాన్ని కాపలా కాయొచ్చు, కానీ ఈ దేశాన్ని పూజించేదే మాలాంటి వాళ్ళు. దేశ సరిహద్దులో కాపలా కాస్తూ ఎన్నో కలలు కన్నాను. నా దేశం ఎంతో సస్యశ్యామలంగా ఉండాలని, ఎంతో అభివృద్ధి బాగా నడిపించాలని. కానీ ఇలాంటి చెడ పురుగులు దేశద్రోగులు నా దేశంలో ఉండాలని నేను నిజంగా నమ్మలేకపోతున్నాను రా. మా గురించి తెలిసినంత మాత్రాన నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవురా. ఎందుకంటే ఈ దేశ రాజకీయాలు మా వైపు ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ మేము చెప్పేదే లేదా చేసేదే ధర్మం. రుద్రబాబతే, డబ్బు కోసం ఆశపడి నీలాంటి వాళ్ళ సరసన ఒకడు ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నంత మాత్రాన ఈ దేశాన్ని నీ చేతిలో బంధించాలని పిచ్చి కళలు కట్టున్నారా?
మిస్టర్ రంజిత్ కుమార్, నీలా దేశ కంకణం కట్టుకున్నా ఎంతో మంది దేవాలను మట్టి కల్పించిన రా ఈ మేజర్ రంజిత్ కుమార్. రే చూడు మిస్టర్ రంజిత్ కుమార్, నువ్వు నీతి న్యాయమంటూ విర్రడిగినంత మాత్రాన చివరికి నీకు ఏమీ మిగలదు. ఈ ఒక్కసారికి నువ్వు మాతో చేతులు కలుపు, కరెన్సీ నోట కట్లపై నడిపిస్తా. నీ రంగు నోట్లకు ఆశపడే కిరాయి గుండాలనొచ్చు, నీ మోట్లతో నీళ్లు తొంగిసే రాజకీయ నాయకులు ఉండొచ్చు, కానీ నీ రంగు నోట్లతో ఈ మేజర్ రంజిత్ కుమార్ని కొనలేవురా. రే, నువ్వంతా నీ బతుకంతా మహా కొమ్ములు తిరిగిన మునగాళ్ళే నోట్ల గట్టులో కొడితే మట్టి కలిశారు. నీలాంటి మేజర్లు యుద్ధ రంగంలో మునిగి తేలుతూనే ఉంటారు. అయ్యా మన దేశంలో తీవ్రవాదులు చొరబడుతూనే ఉన్నారు. హైదరాబాద్ సిటీ నుంచి వైజాగ్ సిటీ వరకు మత కలహాలు మరో సృష్టిస్తూనే ఉన్నారు. అందుకే ఈ క్షణం నుంచి నా సంగ్రామం నా దేశ సరిహద్దులో కాదు, నా మాతృదేశంలో ఇలాంటి కిరాతకులను అంచెలంచెలుగా తెగ నరుకుతూ సిటీలో ఎవరిను వీధిలో ఎవరిను అప్పుడు నా దేశ సరిహద్దులోకి. మిస్టర్ రంజిత్ కుమార్, పడగలుపుతున్న దానికి ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుంది. నీలా కళల కంటున్న శత్రు సైన్యాల్ని అతి పండాలుగా మార్చే తీవ్రవాది గుండెల్లో సినిమా స్వప్నం కలిగించే ఈ మేజర్ రంజిత్ కుమార్ని ఎదుర్కోవడం నీ వల్లే అవుతుందా రాస్కెల్? గొప్పలు చెప్పుకో.